ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము. దేహ మలములు ప్రాణకోటి గర్భపాత్రలో అన్నం జలం వేరుగా ఉంటాయి. నాడుల నుండి వచ్చే గాలుల ద్వారా ప్రజ్వలించే జఠరాగ్ని వల్ల నీళ్లు వేడెక్కుతాయి. ఆ వేడికి అన్నం వచనం అవుతుంది. వచనమైన ఆహారం కొంత రసపదార్థంగాను, కొంత మల పదార్థంగాను, కొంత మల పదార్థంగాను మారుతుంది. ఆ మలం దేహేంద్రియాల ద్వారా 12 రకాలుగా వేడిపెడుతుంది. కర్ణాక్షి నాసిక జిహ్వాందంత శిఖ్నో గుదం నఖ మలాశ్రయ కఫం స్వేదో విన్మూత్రం ద్వాదశస్తదా. కఫము, స్వేదము, విన్మూత్రము మున్నగు 12 రకాలైన మలములు కూడా చెవులు, కళ్ళు, ముక్కు, దంతాలు, శిఘ్నము, గుదము, గోళ్ళు అనే 8 అవయవాల ద్వారా వెలువరించబడుతూ ఉంటాయి. అన్నం వల్ల శుక్లం కలుగుతుంది. శుక్లం వల్ల దేహం ఏర్పడుతుంది. వీర్యం స్త్రీ యోనిలో పడాలి. అలా పడేటప్పుడు ఆ యోని నిర్దోష్టమై ఋతుస్థాన అయి ఉండాలి. అలా పడ్డ శుక్లం వాయువు చేత యోనిలోనికి శోణితంలో కలిసి జీవం ఉత్పత్తి అవుతోంది. సమస్తమైన జీవులు వారి వారి కర్మఫలాలను అనుసరించి స్త్రీ గర్భాలలోకి శుక్లం ద్వారా ప్రవేశిస్తారు. రజస్వంగమనం వల్ల శుక్లం గట్టిపడి 5 రోజులలో రుద్బుధాకారం ధరిస్తుంది. ఆ తర్వాత మాంసము ముద్దగా మారుతుంది. 2 నెలలలో తల, కంఠము, భుజాలు, వృష్టం, వక్షం, ఉదరం, కాళ్ళు, చేతులు, నరాలు, డొక్కలు, కటి మొదలైన భాగాలు ఏర్పడతాయి. 3వ మాసం నిండాక నరాలు సందులు తయారవుతాయి. 4వ నెలలో వ్రేళ్లు ఏర్పడతాయి. 5వ నెలలో ముక్కు, చెవులు, పళ్ళు, గుహ్యం, గోళ్ళు. 6వ నెలలో కర్ణరంధ్రములు. 7వ నెలలో గుహ్యేంద్రియము, మూత్రద్వారము, యోనిస్థానము, నాభి, అంగసంధులు మొదలగునవి వెలువడతాయి. అనంతరం అంగ ప్రత్యంగాదులు పూర్తి అయి పరిపక్వమైన మాతృగర్భంలో మావిచే కప్పబడి ఉండి తల్లి భుజించిన షడ్రస పదార్థాల సారంతో నాభి నాళ బంధంలో దినదిన ప్రవర్ధనమవుతూ ఉంటుంది. సర్వవాయాలు సంపూర్తిగా వచ్చిన తర్వాత పూర్వజన్మ స్మృతి కలిగి సుఖదుఖాలు చెందుతూ గర్భన నరకానికై దుఃఖిస్తూ ఉంటుంది. గత పాపం వల్ల ఈ గర్భ సంకటంలో పడ్డాను. ఇప్పుడు తొందరగానే పుట్టేస్తే బావుణ్ణు. ఈసారి అన్నీ పుణ్యములే చేసి మళ్ళా ఇలా ఎవరి కడుపులోనో పడి ఏడ్చే కర్మ పట్టకుండా మోక్షం సాధిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ప్రాణి మరణించిన తర్వాతే కలిగే రౌరవాది నరకాలన్నీ ఏకమైనా సరే ఈ గర్భ నరకం కన్నా కఠినమైనవి కానీ కష్టమైనవి కానీ కావని గుర్తుంచుకోండి. కాలానుసారంగా అతి కష్టాన యోని మార్గం గుండా బయల్పడి విన్మూత్ర రక్తశక్త దేహుడై జన్మించి అస్థి పంజరంతో కూడిన కళేవరము గలవాడై 365 మాంసపు ఖండాలతోనూ 1,50,00,000 రోమాలతోనూ కూడి స్థూల సూక్ష్మ శరీరాలందు దృశ్యాదృశ్య రూపుడై కనబడుతూ ఉంటాడు. ఈ రోమాల ద్వారా స్వేదం పైకి చిమ్మబడుతూ ఉంటుంది. 32 దంతాలు, 20 గోళ్ళు కలిగి ఉంటాడు. జీవికి పిత్తం 16 తులాలు, కఫం 256 తులాలు, వస 20 ఫలాలు, కఫత్వం 10 ఫలాలు మీద 9.5 తులాలు, మహారక్తం 3 ఫలాలు, కొవ్వు 12 ఫలాలు, శుక్రం 8 తులాలు లెక్కన ఉంటుంది. ఈ శుక్రమే జీవులకు బలం. శరీరం మొత్తంలో 101 ఫలాలు మాంస ఉంటుంది. 100 ఫలాల రక్తం ఉంటుంది. విన్మూత్రాలలో ఒక్కొక్కటి 4 దోసెళ్ల లెక్కన ఉంటాయి. ఇలాంటి అపవిత్ర వస్తువులతో నిండబడిన ఈ శరీరంలోనే జీవుడు కర్మబద్ధుడై పడి ఉంటాడు. ఇది దేహోత్పత్తి. దేహ లక్షణము. అశుచిగా ఉండడమే ఈ శరీరం యొక్క ప్రధాన లక్షణంగా ఉంది. శుక్ల శోణిత సంయోగంలో ఆవిర్భవించిన ఈ శరీరం నిత్యం మలమూత్ర భూయిష్టమై అపవిత్రతకు ఆటపట్టుగా ఉంటుంది. దర్భలతో దిగుడుచిన సుగంధ ద్రవ్యాలు పూసినా అది తాత్కాలికమే.
తీర్థప్రసాదాలు కానీ పవిత్రాతి పవిత్రాలైన హవిస్సులు కానీ ఏవి స్వీకరించినా సరే వాటికి అవి అశుద్ధ రూపాన్ని పొందుతాయి. ఈ దేహంలో ఎంతగా ప్రక్షాళనం చేసినా పునఃపునః అశుచిని సంతరించుకునే ఈ శరీరానికి శాశ్వత పవిత్రతను చేకూర్చదంటూ ఏదీ లేదు. తన మలమూత్రాల వాసన తనకే తెలుస్తున్నా, తన మేని చెడు కంపు తనకే తెలుస్తున్నా కూడా ఇంకా ఈ తనువు మీద మోహం చంపులేకపోవడం జీవుల అమాయకత్వానికి తిరుగులేని రుజువు. కాబట్టి పాప సంకలితమైన దుర్గంధ నివారణార్థం, సర్వమూలకమైన పాప పరిహారణార్థం దేహానికి అంతఃశోధన యొక్క ఆవశ్యకతను పెద్దలు నొక్కి వక్కాణించారు. ఆ అంతఃశుద్ధి లేకుండా పైపైన చేసే శోధనల వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల భోగ లాలసను తగ్గించుకుంటూ మనస్సును పరోన్ముఖం చేసి వైరాగ్య భావంతో జీవించాలి. వయోవేదనలు, ఇంద్రియాలు పూర్తిగా వ్యక్తం కాకపోవడం వల్ల బాల్యంలో దుఃఖితులమవుతాము. దంతాలొచ్చే వేళ కూడా రోగగ్రస్తులమవుతాము. బాలారిష్టాలు, బాలగ్రహ దోషాలు వేలకు వేలు దాటవలసి ఉంటుంది. ఆకలి, దప్పులు, దుఃఖము, బాల్యం తాలూకా అజ్ఞానం వల్ల స్వమలమూత్రలనే తను వెళ్ళ అంటించుకోవడం ఇవన్నీ బాల్య కష్టాలు. కుమారావస్థలో కర్ణవేద విద్యాభ్యాసాది విషయాలలో యాతన. యవ్వనంలో ఇంద్రియాలు బలవంతాలవడం వల్ల కామోపభోగాలు అవి మరిగి రాత్రి నిద్రపట్టక పగలు మనశ్శాంతి లేక వృధా తపనలు. అలా గానుగులో పడిన చెరుకులాడ వృద్ధాప్యం అనే పిప్పిగా పరిగణిస్తాడు పురుషుడు. ఆ ముసలితనం పిప్పి మీద చేదస్తాల ఈగలు ముసురుతాయి. ఓపుకున్నన్ని నాళ్ళు చేయని మంచితనమంతా ఓపిక లేనప్పుడు ఒక్కసారిగా చేసేయాలనే అర్థం లేని ఆలోచనల వల్ల ఏర్పడేదే చేదస్తం. అసలే వృద్ధాప్యం సర్వుల చేత తిరస్కరింపబడే విషయం కాగా ఈ చేదస్తం వల్ల లోకాన్ని అతిగా పూసుకోవాలనే మొహాతి రేకం వల్ల పలువురి అసహ్యాలకు అపహాస్యాలకు కూడా గురి అవుతాడు. కాల సూచనలు: దేహం తయారవడం, దేహిగా జన్మించటం జంజాటనలో అయ్యింది కదా, తరువాతిది తరలిపోవడమే, కాలధర్మం చెందటమే. అయితే మరణానికి సూచనలేమిటి? రోగులు, రష్టాలు అలా ఉంచి మరికొన్ని సూచనలున్నాయి ఇక్కడ. అవి: 1. శరీరంలోని పైభాగం ఎర్రగా కనబడుతూ దిగువ భాగం హఠాత్తుగా తెల్లపడిపోవడం. 2. నోరు, చెవులు, కన్నులు, నాలుక స్తంభించిపోవడం. చెవులు మూసుకున్నప్పుడు తనలో నుండి ఏ నాదము వినపడకపోవడం. సూర్యచంద్రాగ్నులలో వెలుగుని చూడలేకపోవడం. వరుసగా 15 రోజుల పాటు ముక్కు నుంచి ద్రవం కారడం. నాలుక మొద్దుబారడం. పళ్ళు సలుపు, పోటు వంటి పీడలకు గురి కావడం. నీళ్లలోనూ, నూనెలోనూ, అద్దంలోనూ, నేతిలోనూ కూడా తన ప్రతిబింబం తనకే కనబడకుండా పోవడం. సూర్యుడు కనబడుతున్న దిశలు గుర్తించలేకపోవడం. ధ్రువమండలం అంతా మబ్బు పట్టినట్లు కనబడడం. అర్ధరాత్రి వేళ ఇంద్రధనుస్సు కనిపించడం. పగటిపూట కొరవలు, చుక్కలు రాలుతున్నట్లు కనపడడం. కాకులు, గ్రద్దలు చేత చుట్టుబడడం. ఆకాశం కేసి చూస్తే సప్తర్షి మండలం కనబడకుండా ఉండడం. సూర్యుడు కానీ చంద్రుడు కానీ హఠాత్తుగా రాహుగ్రస్తులైనట్లు తోచడం. దిక్కులు పరిభ్రమిస్తున్నట్లు ఔపించడం. ఇవి ఈ 15 లక్షణములను శ్రద్ధగా గుర్తించుకోవాలి. 6 నెలలలో మరణమాసన్నమయ్యే వారి లక్షణాలు ఇవి. ఎడం చెయ్యి ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు అలా అదురుతూనే ఉండడం. శరీరంలో అవయవాలన్నీ పొంగు చూపడం. దౌడులు ఎండగట్టడం. తన నీడ తను చూసుకుంటే తలలేని మొండెంగా కనబడడం. అసలు తన నీడే తనకు కనపడకుండా పోకడం. బాగా నల్లగా ఉండే ఈగలు అకారణంగా ఒళ్ళంతా ముసురుకోవడం లేదా తన చుట్టూనే పరిభ్రమించడం. కాకి కానీ, పావురం కానీ, లేదా రెండూ కలిసి కానీ, లేదా ఒకదాని తర్వాత మరొకటి కానీ పనిగట్టి వచ్చి తలపై వ్రాలడం. ఈ 6 లక్షణాలు 1 నెలలో కన్ను మూయబోయే వారికి సూచనలు. సూర్య చంద్ర మండలాలు రెండూ కాంతిహీనాలైపోతాయి. కేవలం తెల్ల రంగో ఎర్ర రంగో మాత్రమే కనబడతాయి. ఇలా కనిపిస్తే 15 రోజుల్లో మరణం అని తెలుసుకోవాలి. కాల వంచన. అయితే
మృత్యువు నుండి బయటపడే మార్గం లేదా అంటే ఉంది. అంతా నిద్రపోతున్న వేళ. ఏ మాత్రపు దీపపు వెలుతురు కూడా లేని చీకటిలో పరిశుభ్రమైన ప్రక్క మీద సుఖీహీనుడై చూపుడు వేళతో 2 చెవులు మూసుకోవాలి. అలా ముహూర్తకాలం 48 నిమిషాలు ఉన్నట్లయితే శరీరంలోని ధ్వని వినిపిస్తుంది. అలా ధ్వని వినపడినట్లయితే ప్రదోషకాలం తినిన ఆహారమంతా జీర్ణమైపోతుంది. జ్వరాది రోగాలు నశించిపోతాయి. ఈ వినబడే అంతఃశబ్దం 9 రకాలుగా ఉంటుంది. సాధారణ మ్రోత చిత్తశుద్ధి కలిగిస్తుంది. వ్యాధులను హరించి జనవశీకరణం కలిగిస్తుంది. 2 కంచు మ్రోగినట్లు వినబడుతుంది. విష జంతువులు, భూత ప్రేత పిశాచదులు స్వాధీనాలవుతాయి. 3 కొమ్ముబూర ఊదినట్లుగా ఉండే ధ్వని సర్వశత్రువులపైన విజయాన్ని ఆకర్షింపజేస్తుంది. యక్షకన్యలని, గంధర్వకన్యలని రాబట్టేస్తుంది. గంట మ్రోగుతున్నట్లు వినిపించే శబ్దం దేవతల్ని, మానవుల్ని ఆకర్షణ చేస్తుంది. యక్షకన్యలని, గంధర్వకన్యలని రాబట్టేట్లు చేస్తుంది. వీణ మీటినట్లుగా ఉండే నాదం దూరదర్శన శక్తి నొసగుతుంది. వేణు వెదురుబొంగు ఊదినట్లు నాదం తత్వజ్ఞానమును కలిగిస్తుంది. 7 భేరీ మ్రోగినట్లు వినబడే అంతర్ధానం జరామరణాలు లేకుండా చేస్తుంది. శంఖనాదం వలె వినబడేది వివిధ రూపధారణలు కలిగిస్తుంది. మేఘాలు గర్జిస్తున్నట్లు వినబడే నాదం అన్ని ఆపదల్ని తొలగింపజేస్తుంది. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చెవులు మూసుకుని ఆ ధ్వనిని విన్నట్లయితే మృత్యువుని జయించగలుగుతాడని చెప్పబడినది. ఆ శబ్దం వినపడుతున్న కొద్దీ సంసార బంధాలకు ఎడపైపోతాడు. అయితే ఈ మంత్ర తంత్ర యంత్రాదులు వేటితోటి నిమిత్తం లేని యోగావలంబకులు మితాహారం తీసుకోవాలి. క్రమక్రమంగా ఆకలి దప్పులను జయించగలుగుతారు. నిద్ర, అలసత్వం అనే 2 మహావిఘ్నాలను ముందస్తుగా పారద్రోలాలి. ఈ విధంగా శబ్ద బ్రహ్మ పాసన చేసేవారు 100 సంవత్సరాల వృద్ధులైనా సరే యువకులై ఆరోగ్యంతో జీవిస్తారు. శబ్ద బ్రహ్మమే శివుడని భావించాలి. మన్వంతరాలు, పదవులు, ఋషులు ఇంకా ఇలా చెబుతున్నాడా సూతుడు. మునులు 14 మంది. ఏ మన్వంతరానికి మన్వంతరం ఆ మునువు పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. మొదటి మనువు స్వయంభువుడు. ఇతని మన్వంతరం స్వయంభువ మన్వంతరం. ఈ మన్వంతరంలో మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, పులస్యుడు, వశిష్ఠుడు అనే బ్రహ్మమానసపుత్రులు 7 ఉత్తరాది దిశలో 7 మహర్షులుగా ఉంటారు. యాములు అనబడేవాళ్ళు దేవతలుగాను, యజ్ఞుడనేవాడు ఇంద్రుడిగాను వ్యవహరిస్తారు. రెండవదైన స్వారోచిత మన్వంతరంలో మనువు పేరు స్వారోచిషుడు. రోచనుడనేవాడు ఇంద్ర పదవిలో ఉంటాడు. తుషితుల అనబడేవాడు దేవతలు ఊర్ధస్తంభ, పరస్తంభ, రుఫష, వసుమంత, జ్యోతిష్మంత, ద్యుతిమంత, రోచిష్మంతులనే 7 సప్తఋషులు. ఉత్తమ మన్వంతరం 3వది. మనువు పేరు ఉత్తముడు. సత్యవేద శృతాదులు దేవతలవుతారు. ఇంద్ర పదవి సత్యజిత్తుడిది. ఊర్ధస్తంభుడు మొదలైన వారే సప్తఋషులు. 4వ మనువు తామసుడు. అతని కాలం తామస మన్వంతరంగా చలామణి అవుతుంది. ఇంద్రుడి పేరు త్రిశంఖుడు. సత్యులనే వాళ్ళు దేవతలు. గార్ధ్య, పృథు, వాగ్మి, జన్య, దాత, కపీనక, కపీవంతులు 7 మహర్షులు. మనువులో 5వ వాడు రైవతుడు. ఇతని పేరు రైవత మన్వంతరంగా కొనసాగుతుంది. దేవవాహుడు, జయముని, వేదశిర, హిరణ్యరోమ, పర్జన్య, ఊర్ధబాహులనబడేవారు 7 ఋషులు. భూతరజస్కులు దేవతలు. విభువనబడేవాడు ఇంద్రుడవుతాడు. 6వదైన చాక్షుష మన్వంతరాన మనువు పేరు చాక్షుషుడు. మేధాతిథి, పాలస్తుడు, వసువు, కశ్యపుడు, జ్యోతిష్మంతుడు, భార్గవుడు, ధృతిమంతుడు అనేవాళ్ళు 7 సప్తఋషులు. 7వదైన వైవస్వత మన్వంతరమే ఇప్పుడు నడుస్తుంది. మనువు పేరు వైవస్వతుడు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భారద్వాజుడు అనే 7 సప్తఋషులు. సాధ్వి, రుద్ర, విశ్వదేవ, వసుమత్, ఆదిత్య, అశ్విని కుమారులు దేవతలుగా ఉంటారు. పాకశాసనుడనబడేవాడు ఇంద్రుడిగా వ్యవహరిస్తాడు. సావర్ణి 8వ మనువు.
మన్వంతరం పేరు సావర్ణి మన్వంతరం. అంగీరస, వాసిష్ఠ, ఆత్రేయ, హవ్య, పొలాహాదులనేవారు సప్తఋషులు. రోహితిని సంతానం దేవతలుగా ప్రవర్తిల్లుతుంది. రుచి అనే 9వ మనవ యొక్క కాలం రౌచ్య మన్వంతరంగా. అనాగుతులనేవారు దేవతలు. రామ, వ్యాస, ఆత్రేయ, దీప్తిమంత, సుబాహు, శృత, భారద్వాజ, అశ్వత్థామలనేవారు సప్తఋషులు. ఈ మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రత్వాన్ని నేర్పుతాడు. బ్రహ్మ సావర్ణి మన్వంతరం 10వ హవిష్మంత, పులాహ, ప్రకృతి, నార్ఘవ, ఆయుముక్తి, ఆత్రేయ, వశిష్ఠ, అవ్యయ, పాలస్య, ప్రయతి, భామార, కశ్యప, అంగీర అనే వసతుల్యులనే 16 సప్తఋషులు. ద్విషమంతులనబడేవారు దేవతలు. శంభువు అనేవాడు ఇంద్రువు. తదుపరి ధర్మమన్వంతరం. హవిష్వంత, కశ్యప, వపుష్వంత, వారుణి, ఆత్రేయ, వశిష్ఠ, అనయ, అంగీరచార, దృశ్య, పాలస్య, నిహిస్వర్వ, అగ్ని, జైసతులు సప్తఋషులు. వైద్రుతులు దేవాగణం. 12వది రుద్రసావర్ణి మన్వంతరం. జ్యుతి, వశిష్ఠపుత్రుడు, ఆత్రేయుడు, సుతవుడు, అంగిరుడు, తపోమూర్తి, తపోస్వి, కశ్యపుడు, తపోధనుడు, పౌలస్యుడు, పులహుడు, తపోరథి, భార్గవుడు అనేవాళ్ళు సప్తఋషులు. బ్రహ్మ మానసపుత్రులు దేవతలు. ఋతధాము ఇంద్రుడు. దేవ సావర్ణిక మన్వంతరం 13వది. అంగిర, ధృతిమంత, పౌలస్య, అహవ్యంత, పౌలహ, తత్తదర్శి, భార్గవ, నిరుత్సవ, నిష్కంపంచ, ఆత్రేయ, నిర్దేహ, కశ్యప, వశిష్ఠులు సప్తఋషులు. త్రివిధులు దేవతాగణాదులుగాను దివస్వతి ఇంద్రుడుగాను ఉంటాడు. కడగొట్టది ఇంద్ర సావర్ణి మన్వంతరం. అగ్నిధ్ర, కశ్యప, పౌలస్య, మాగధ, భార్గవ, అతిబాహ్య, శుచి, అంగీరస, యుక్త, ఆత్రేయ, పౌత్ర, వాసిష్ఠ, అజిత, పులహులనేవారు సప్త మహర్షులు. పవిత్రులు, చాక్షువులు అనేవారు దేవతలు. శుచి ఇంద్రుడు. ఈరోజు పురాణం సంపూర్ణం.